దేవుడి స్తోత్రం మీ 100 దేవుడి కింద. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము వెలుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది వెంట నుండి వారందరికీ వెలుగుంచుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. మన వెలుగు ప్రకాశింపనీయాలంట అన్యజనుల ఎదుట. మనం వెలుగుతూ చూసి అప్పుడు దేవుని నామాన్ని కనపడతారంట వాళ్ళు. మనం వెలుగు బిడ్డలుగా ఉండాలి మనం. అంతేగాని మనం దేవుని మనం చూసి దేవుడి ఏం దేవుడిలే వాళ్ళు ఎట్లా ఉంటున్నారో మనం ఇంకెక్క నమ్ముకుని మనం ఇంకేం చేద్దాంలే అని అనుకోకూడదు. మనమే నమ్ముకుంటాం ఆ దేవుడిని అన్నారు అనకూడదు. ధర్మశాస్త్రమునైనను ప్రవర్తల వచనములైనను కొట్టువేయ వచ్చినని మీరు తలాల్చవద్దు. ధర్మశాస్త్రమైనను ప్రవర్తన నిర్వచనం దేని కొట్టువేత్తకి నేను రాలేదు అంటున్నాడు. కొట్టువేత్తకి వచ్చానని అనుకోవద్దు మీరు. వాటిని నెరవేర్తాకే నేను వచ్చాను అంటున్నాడు, కానీ కొట్టువేయటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయినను కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదు. తదనిత్యంగా మీతో చెప్పుతున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దాన్నైనను మీరు మనుషులకు అలాగూ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. వాటిని బోధించువాడు పరలోకంలో గొప్పవాడంట. శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుతున్నాను. శాస్త్రులు నీతి కన్నా పరిశీల నీతి కన్నా మన నీతి అధికం అవ్వాలంట. అధికమైతేనే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించగలం, లేకపోతే ప్రవేశించలేం. అధికం అవ్వాలంటే పరిశీల శాస్త్రులు ఏం చేస్తారో పైకి కాపాడాలని నీతిగా ఉంటారన్నమాట. ఆ లోనంతా కుళ్ళు కుసిద్ధం ఉంటుంది వాళ్ళు. అందుకనే దేవుడు ఇక్కడ చెబుతున్నాడు అనమాట. వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికం అవ్వాలని చెబుతున్నాడు అనమాట. 2 వ్యక్తులు వచ్చారు మందిరానికి, పరిసయుడు సుంకాడు. వచ్చి ఈ పరిసయుడు మందిరంలోకి వెళ్ళిపోయి బలిపీఠం కాడికి వెళ్ళిపోయి ప్రార్థన చేశాడు అనమాట. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నీకు అయ్యేస్తున్నాను, దశమాకు పెడుతున్నాను, పుదీనాలో ఉదయం అన్నీ దశమాకు పెడుతున్నాను, నేను అందరికీ నేను ఉపవాసం ఉంటున్నాను, నిన్ను నేను గనపడుతున్నాను, వారానికి అయ్యి నేను అందరిలాగా లేనందుకు మీ స్తోత్రం, అదిగొద్దుగా ఆ పక్కన ఉన్న సుంకర్లాగా నేను లేనందుకు మీ స్తోత్రం అన్నాడనమాట. అనేటప్పటికి ఈ బయట నుంచి నా ఈ పాపి అన్న సుంకాడు ఏం చేశాడంటే చేతులెత్తి కళ్ళెత్తి చూటు అక్కడ నాకు కళ్ళెత్తి చూద్దామని ఆకాశం కళ్ళు ఎత్తి ప్రార్థన చేద్దామని అనుకుంటాకి. కానీ ధైర్యం చాలక పాపి కదా, నా పాపాలు క్షమించి ప్రభువా, మీ కళ్ళు చూటు అక్కడ అర్హత లేదు, నాకు యోగ్యత లేని వాడిని
నన్ను కరుణించు ప్రభువా అని దేవుని ప్రార్థించాడు అన్నమాట. ఈ ప్రార్థన కట్టి ఆ ప్రార్థన అంగీకరించాడు దేవుడు. అంతేగాని మనం అన్ని ఇచ్చినా కానీ అన్ని ఇస్తున్నాం అన్ని చేస్తున్నాం అని తలెగరేయకూడదు. మనం తల దించుకుని జీవించాలి. మనం క్రైస్తవుడు అన్నవాళ్ళు తల ఎగరేసాడంటే వాళ్ళ పత్రం అయిపోయినట్టే, మొదలైనట్టే. తల దించుకుని మనం జీవించాలి. యేసయ్య అంత గొప్ప గాడు, గొప్ప దేవుడు. పరలోకంలో ఉండటం గొప్ప భాగ్యం అనుకోక భూలోకానికి నరరూపుగా వచ్చాడనమాట. క్రీస్తు ప్రభుగా వచ్చాడనమాట. వచ్చి మౌనంగా, ఎంత గొప్ప దేవుడైనా తండ్రి నిదానంగా మౌనంగా దీనుడై జీవించాడనమాట. మన కొరకు చివరికి ప్రాణాలు పెట్టాడనమాట. అంత గొప్ప దేవుడికి బిడ్డలైన మనం, అంత దేవుడికి మనం బిడ్డలై ఉన్నాం. ఆ దేవుడు నడుచుకున్నట్టు మనం నడుచుకోవాలి. దీనిలో మనం ఎవరిని ఒకరిని తల ఎగరేసి మాట్లాడకూడదు. మాట్లాడే జీవితం మనం కాదు. ఇంతవరకు అది లోకంలో. మనం దేవుడిని నమ్ముకున్నాక అట్లాంటి జీవితం మనలో ఉండకూడదు. తల ఎగరేసే జీవితం మనలో ఉండకూడదు అన్నమాట. మనం దేవుని అందు భయభక్తులు కలిగి ఆయనలో జీవిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. ఆమె